హాయ్ అండి. చూసారా మా ఇంట్లో మందార పువ్వు పూసింది ఈరోజు. ఈ ప్లాంట్ పెట్టి నేను 2 months అవుతుంది. జస్ట్ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. చూసారా ఎంత బాగుందో ఫ్లవర్. రెడ్ కలర్ అనమాట. మామూలుగా మందారాలో చాలా కలర్స్ ఉంటాయి, అందులో ఇది ప్యూర్ రెడ్ కలర్. ప్యూర్ రెడ్తో పాటు మెరూన్ కలర్ కూడా ఉంటుంది, అది కూడా ఉంది మా ఇంట్లో, అది కూడా చూపిస్తాను. ఇది రెడ్ కలర్ చూసారా, జస్ట్ 10 liters బకెట్లోనే వేశాను. దీంతోపాటు వైష్ణవి మందారం కూడా ఉంది పక్కనే. చూడండి, ఇది వైష్ణవి మందారం. చూడండి ఎంత పెద్దగా పూసిందో పువ్వు అయితే. ఆల్రెడీ ఇంతకుముందు 2-3 పూలు పూసాయి, కాకపోతే వర్షం వచ్చింది. వర్షం రావడాన మొత్తం మొగ్గ అంతా రాలిపోయింది. ఇప్పుడు జస్ట్ 2 మొగ్గలే ఉన్నాయి, రెండిట్లో ఒకటి పువ్వు పూసింది. అలాగే ఇంకా చూడండి అక్కడ చూసారా, అవన్నీ మందార ప్లాంట్సే. ఇది రెడ్ మందార రెక్క అనమాట. రెడ్ కలర్లో రెక్క మందారం. చూడండి, అది 20 liters బకెట్లో వేశాను. ఎంత పొడుగా అయిందో చెట్టు. అలాగే ఆ పక్కన ఉన్నదేమో పింక్ మందారం, పింక్ ముద్ద మందారం. ఈ మధ్య బకెట్లో ఉన్నదేమో మనం వైట్ కలర్, ఇప్పుడు అందరి ఇళ్ళలో చూస్తున్నాం చూడండి, గోధుమ కలర్ మందారం. ఇది రెడ్ కలర్ మందారం. ఇది మెరూన్. యాక్చువల్లీ అది రెడ్ ఇందాక చూపించింది, ఇది మెరూన్. ఇది పింక్. చూడండి పింక్ అలా ఉంటుందంటే మొగ్గ. పువ్వు పూసినప్పుడు చాలా పెద్ద సైజులో వస్తుంది. అన్నీ 20 liters బకెట్స్లోనే వేశాను. బట్ ఈ మధ్య అనుకుంటున్నాను బకెట్స్ చేంజ్ చేయడం బెటర్. ఎందుకంటే అంత పెద్ద ప్లాంట్, సింగిల్ ప్లాంట్ అయితేనే ఒక బకెట్లో పెట్టామనుకోండి, బాగా మొత్తం గ్రోత్ అంతా అదే తీసుకొని చాలా పెద్దగా పూస్తుంది. కానీ డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే దానికి పూర్తిగా హెల్తీ గ్రోత్ ఉండదు, దీనికి ఉండదు. బట్ ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి చెట్లు. నెక్స్ట్ ఇది చూస్తారా, ఇదేంటంటే ఇవి కూడా జస్ట్ కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను, కొమ్మలే నాటుకున్నాయి. ఇది సేమ్ రెడ్ మందారం, నేను ఫస్ట్లో చూపించాను చూడ అది. నెక్స్ట్ ఇది బేబీ పింక్ మందారం అండి. నర్సరీలో తీసుకొచ్చాను బేబీ పింక్ మందారం, కానీ ఇంకా మొగ్గలేస్తుందంతే, పువ్వు పోయలేదు. ఇది ఆరెంజ్ మందారం. ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది ఆ కలర్. మొగ్గలైతే వేసింది, ఇంకా పువ్వు అయితే పూయలేదు. ఫస్ట్ టైం మొగ్గేసింది అంతే. పువ్వు పూసాక మీకు చూపిస్తాను.